ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. నేటి ఆహారపు అలవాట్లతో ఏదో రూపంలో క్యాన్సర్ వస్తుందని పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు అది తెలిసిపోతుంది. వేరే ఏదో ఒక జబ్బు కోసం పోతే ఇది మీకుంది అని అంటున్నారు. అర్థం కాకుండా జిల్లా కేంద్రంలో ఈ రోజు 3 మండలాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పరీక్షలు చేశారని, రేపు ఏటూరు నగరంలో పరీక్షలు చేయనున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా వెళ్తుందన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్స్కు, ఆయాస్కు అందరికి కూడా ముఖ్యంగా ఒక 3 మండలాలను బేసిక్గా చేసుకొని ములుగులో మరి క్యాన్సర్ టెస్టింగ్లు కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇతర టెస్టులు కూడా, ఒక టెస్ట్ చేస్తే 32 రకాల జబ్బులను గుర్తుపట్టే విధమైనటువంటి టెస్టును కూడా మనం ఈరోజు ఇక్కడ మరి చేయడం జరిగింది. బయటికి వెళ్తే 15 నుంచి 20 వేలు దాకా అవుతుంది. అదే బయాస్పీ చేయించుకుంటే, క్యాన్సర్కి సంబంధించి బయాస్పీ చేయిస్తే 50 వేలు దాకా వస్తుందని కూడా ఇందాక ఒక మా అంగన్వాడీ టీచర్ అమ్మ చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి వాళ్ళకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని అర్థం చేసుకొని గ్రేస్ ఫౌండేషన్ వారి ద్వారా ఐసిఐసి వారి యొక్క సహకారంతో ఈరోజు ములుగు, రేపు ఏటూరు నాగారం కేంద్రంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు అందరికి కూడా ఈ క్యాన్సర్ టెస్టింగ్లు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఏదైనా బయటకు వస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్కి కూడా వాళ్ళను గైడ్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు ఒక గ్రామాన్ని వాళ్ళు మోటివేషన్ చేయగలుగుతారు. సో అట్లా అంగన్వాడీలు, తర్వాత ఆశా వర్కర్లు కూడా ఇది పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా సెంటర్లకు ఉమెన్స్ వస్తూ ఉంటారు, మహిళలు వస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించి కూడా వాళ్ళకు ఇట్లాంటి అవేర్నెస్ కూడా కల్పిస్తారు. అట్లా క్యాన్సర్ రహిత సమాజాన్ని మనం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం